Hi friends, good evening. Got issues. ఓకే, మనం ఇప్పటిదాకా వచ్చి జీరా కోర్స్లో వచ్చేటప్పటికి ఇష్యూ టైప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇష్యూ టైప్ స్కీమాస్ ఎలా చేయాలి, వర్క్ ఫ్లోస్ ఎలా చేయాలి, వర్క్ ఫ్లో స్కీమాస్ ఎలా చేయాలి, స్క్రీన్స్ ఎలా చేయాలి, స్క్రీన్ స్కీమాస్ ఎలా చేయాలి, ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సిస్టమ్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్స్ ఎలా చేయాలని చెప్పాము. ప్రియారిటీస్ తర్వాత చెప్తాను. మీకు ఈరోజు వచ్చి how to create users and groups. Go to user management, users, click on users, create user. ఓకే, ఈమెయిల్ అడ్రస్ a@gmail.com. శాంపుల్ ఇస్తున్నాను నేను అంతే. జస్ట్ యూజర్ నేమ్ వచ్చేటప్పటికి ఏ ఇస్తాను, ఫుల్ నేమ్ కూడా ఏ ఇస్తున్నాను, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్ వేసి, ఎందుకంటే నాకు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ టిక్ పెట్టచ్చండి. మనం ఓన్లీ జీరా సాఫ్ట్వేర్ వరకే యాక్సెస్ అవ్వాలంటే ఆ యూజర్కి పెట్టచ్చు. లేదంటే అసలు ఆ యూజర్ జస్ట్ యూజర్గా క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ తీసి మాన్యువల్గా టిక్ పెట్టుకొని చేసుకోండి. క్రియేట్ యూజర్ అనదర్ అంటే వెంటనే మళ్ళీ ఇక్కడే వస్తుంది, ఈ యూఐ ఇక్కడే ఉండిపోతుంది మనకి. లేదనుకుంటే మళ్ళీ యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి, క్రియేట్ న్యూ యూజర్ని కొట్టాలి. ఓకే, సపోజ్ బి ఇస్తున్నాను నేను ఇక్కడ, b@gmail.com, ఫుల్ నేమ్ బి అడ్మిన్, పాస్వర్డ్ సేమ్ అలానే నేను c@gmail.com, యూకే కీబోర్డు c అడ్మిన్, క్రియేట్ యూజర్స్ అట్లానే d@gmail.com, d admin gmail.com admin. ఓకే, యూజర్ మేనేజ్మెంట్ ఇక్కడ చూసుకోండి. మనం ఏమేమి క్రియేట్ చేసామో వస్తున్నాయి. ఏ ఇచ్చాము, బి ఇచ్చాము, సి ఇచ్చాము, డి ఇచ్చాము, ఈ ఇచ్చాము. వీటిల్లో మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన రియల్ టైంలో అయితే సో మెనీ యూజర్స్ ఉంటారు. అది జీరో యాక్సెస్ ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ ఉంటారు దీంట్లో. అది డిపెండ్స్ అపాన్ కంపెనీ గ్రూప్స్. మనకి అఫిషియల్ అయితే మనకి డెవలప్మెంట్ ఉంటుంది, డెవలపర్స్, యాడ్ గ్రూప్, అగైన్ టెస్టర్ గ్రూప్స్ ఉంటుంది, టెస్టింగ్, ఇంకోటి ప్రొడక్షన్ ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ కంపెనీస్. అంటే మనం ఎన్నైనా చేసుకోవచ్చు గ్రూప్స్ అనేటివి. అడ్మిన్ కూడా ఉంటుంది, మన ఇష్టం, డిపెండ్స్. అడ్మిన్ డిఫరెంట్ టైప్స్ గ్రూప్స్ ఇచ్చుకోవచ్చు. అంటే హెచ్ఆర్ టీమ్ అని ఇచ్చుకోవచ్చు. డిఫరెంట్ ఇక్కడ మనకి ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి జీరా అనేది
వీఆర్ ద అడ్మినిస్ట్రేషన్ కాబట్టి జీరా అడ్మిన్గా మనం చేయాల్సింది ఇట్లా. అనోనమస్ అంటే కొంతమంది ఏంటంటే అఫిషియల్గా డిఫరెన్స్ కూడా ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు కంపెనీస్లో వాళ్ళ కోసం అంటే విఐప్స్ ఉంటారు లైక్ దట్, వాళ్ళకి ఏంటంటే ఇట్లా అనోనమైజేషన్ వాడతారు అనమాట, అనోనమస్ వస్తారు. ఇప్పుడు గ్రూప్స్లో మనకి ఎవరు గ్రూప్లో ఉండాలనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ గ్రూప్లో ఎంతమంది ఉండాలి. ఇప్పుడు డెవలపర్స్లో ప్రజెంట్ అయితే ఎవరు లేరు, టెస్టింగ్లో ఎవరు లేరు, ప్రొడక్షన్లో ఎవరు లేరు, అడ్మిన్లో కూడా ఎవరు లేరు. అడ్మిన్ గ్రూప్స్ ఇది. జీరా అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఒక జీరా సాఫ్ట్వేర్ అంతమంది 6 మెంబర్స్ ఉన్నారు అనమాట. ఇంతకుముందు ఏబిసి అట్లా మనం చేసాం కదా, యూజర్ ఏ యూజర్ బి అట్లా 6 యూజర్స్ ఉన్నారు మొత్తం టోటల్. జీరా అడ్మిన్గా ఒకరు ఉన్నారు అనమాట. ఇంక్లూడింగ్ అంటే జీరా అడ్మిన్ అంటే ఆయనకి యాక్సెస్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. ఇప్పుడు మనం ఏంటంటే డెవలపర్స్లో నేను ఏబిని పెడతాను అనమాట, యాడ్ చేస్తాను. ఇక్కడ డెవలపర్స్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, యూజర్స్ చూపిస్తారు ఇక్కడ మనకి. డెవలపర్స్లో ఏబి తీసుకుంటున్నాం, సేవ్ సెలెక్షన్, యాడ్. ఇక్కడ డెవలపర్స్లో వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు చూడండి డెవలపర్స్లో 2 ఉన్నారు అనమాట. ఓకే, నార్మల్గా అందరికీ సాఫ్ట్వేర్స్ ఉంటారు. గ్రూప్స్లో వచ్చేటప్పటికి డెవలపర్స్ని ఏబిని యాడ్ చేసాను. ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి ఒకరిని తీసుకున్నాం. మీకు జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం అంతే అండి. నేను సి కూడా తీసుకున్నా, సి ఒకటే తీసుకుంటున్నా. వాళ్ళకి యాడ్ సెలెక్టర్ యూజర్స్, గో టు గ్రూప్స్. ఓకే, టెస్టింగ్లో ఒకరిని తీసుకుంటున్నా. సారీ, టెస్టింగ్లో ఎడిట్ మెంబర్స్ డి తీసుకుంటున్నాను నేను. క్లిక్ అండి, గో టు గ్రూప్స్. ఇంకా అడ్మిన్లోకి ఒకరిని తీసుకుంటున్నాను నేను, ఈ తీసుకున్నా. సేవ్ సెలెక్షన్, యాడ్ సెలెక్టెడ్ యూజర్స్. ఓకే, ఇది యూజర్స్ని క్రియేట్ చేయటం అండ్ గ్రూప్స్కి యాడ్ చేసుకోవటము. ఎందుకంటే సపోజ్ ప్రాజెక్ట్ అనేది నాకు డెవలపర్స్ టీం వాళ్ళకి పలానా పర్మిషన్స్ ఇవ్వండి, ప్రొడక్షన్ టీం వాళ్ళకి ఇట్లా ఇవ్వండి, టెస్టింగ్ టీం వాళ్ళకి ఇది ఇవ్వండి, ఇది యాక్సెస్ అవ్వాలి. ఇప్పుడు నేను టెస్టింగ్ టీం వాళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసేది ఉండకూడదు. ఇక్కడ ప్రాజెక్ట్ ఎలా ఉంది, క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉందా, క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది, అందరికీ ఉంది. ఇప్పుడు సపోజు ఇప్పుడు టెస్టింగ్ టీంలో వాళ్ళు ఎవరున్నారు, టెస్టింగ్ టీం ఏం చేసింది మనకి, ఎవరున్నారు టెస్టింగ్ టీంలోకి వెళ్తే యూజర్స్ కొట్టారనుకో, టెస్టింగ్ టీంలో వచ్చి ఎవరున్నారు, జీరా సాఫ్ట్వేర్కి వచ్చి డి ఉన్నారు. యూజర్స్ టెస్టింగ్ ఉన్నారు. మనం మొత్తం చూసుకున్నాం. ప్రొడక్షన్లో ఎవరున్నారు, ఓకే. ఇక్కడ వచ్చేటప్పటికి అందరికీ జీరా సాఫ్ట్వేర్ యాక్సెస్ ఉంది. సపోజ్ ఏని మనం నేను నాకు అడ్మిన్ రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను అడ్మిన్ రైట్స్ క్లోజ్ చేసేసి నేను ఏతో లాగిన్ అవుతున్నాను. ఏ యూజర్ అనే లాగిన్తో ఏ అడ్మిన్. ఓకే, అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా అడుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి క్రియేట్ ప్రాజెక్ట్ అనేది రాలేదన్నమాట అడ్మిన్కి. అదే నేను ఓపెన్ అయితే క్రియేట్ ప్రాజెక్ట్ వస్తుంది, క్రియేట్ ఇష్యూ అని వస్తుంది. చూసారా, ఇక్కడ ఆప్షన్స్ లేవు. ఈ ఆల్ ప్రాజెక్ట్ చూడొచ్చే కానీ క్రియేట్ ప్రాజెక్ట్ రావట్లేదు. మనకేంటంటే బేసిక్గా డెమో ప్రాజెక్ట్ ఉంది, టెస్ట్ ప్రాజెక్ట్ ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్స్ లేవు. చూడండి ఇక్కడ ఇంకోటి అడ్మిన్ కన్సోల్ అవి కూడా లేదు. ఓకేనా, సేమ్ క్యాస్టీస్ అన్నీ అట్లనే వస్తాయి, బీ చేసినా అట్లనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అడ్మిన్ రైట్స్ లేవు, నేను ఇవ్వలేదు అనమాట వాళ్ళకి. ఓన్లీ జీరా సాఫ్ట్వేర్ యాక్సెస్ ఒక్కటే ఇచ్చాను నేను. వాళ్ళు క్రియేట్ చేయలేరు, ఇంకా ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేయలేరు. ఓన్లీ ఇష్యూస్ ఒకటే క్రియేట్ చేయ, అది కూడా మనం పర్మిషన్ ఇస్తే మొత్తం
ఏదైనా చేయాలంటే ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి దానికి డెమో 1కి ఇట్లా టికెట్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇట్లా డిపెండ్స్ అపాన్ వాళ్ళకి అడ్మిన్ కన్సోల్ లేదు, నేను పోయి మళ్ళీ మార్చుకుందామంటే సేమ్ లాగౌట్, ఇంకా అడ్మిన్కి వెళ్తాను. ఇప్పుడు ఎలా ఇవ్వాలి పర్మిషన్స్, సపోజ్ ఇవ్వాలి, ప్రాజెక్ట్ చూసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనే ఆప్షన్స్ వాళ్ళకు ఉండదు, బట్ మనం యాజ్ ఏ అడ్మిన్గా తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఇక్కడ మనకు అడ్మిన్ కన్సోల్ ఉంది, ఇది చూడండి ప్రాజెక్ట్స్ ఇంతకుముందు ఇవన్నీ రాలా, వాళ్ళకి జస్ట్ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది కానీ వ్యూ ఆల్ ప్రాజెక్ట్స్ వస్తుంది కానీ క్రియేట్ ప్రాజెక్ట్, ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ ఏం చూపించలేదు. అవి ఎట్లా ఇవ్వాలి? గో టు అడ్మిన్ కన్సోల్, యూజర్ మేనేజ్మెంట్, provide password admin, like earlier we create the password. You need to provide applications, go to the applications, application access. ఇక్కడ చూడండి జీరా అడ్మిన్గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు, జీరా అడ్మిన్గా ఉంటే వాళ్ళు డిఫాల్ట్, ఇంకా 6 మెంబర్స్ ఇప్పుడు మళ్ళీ డిఫాల్ట్ అయిపోతారు. 6 వీళ్ళు మనం జీరో అడ్మిన్గా వీళ్ళందరినీ తీసుకుంటే ఇక్కడ అడ్మిన్గా పెట్టుకుంటే వాళ్ళందరికీ డిఫాల్ట్ వచ్చేస్తాయి, డెవలపర్స్ అట్లా. ఇక్కడ మనం రిమూవ్ చేసేస్తాం మళ్ళీ. ఇప్పుడు వీళ్ళిద్దరినే పెట్టా. ఓకే, గో టు యూజర్ మేనేజ్మెంట్. ఇప్పుడు చూడండి ప్రతి దానికి జీరో సాఫ్ట్వేర్ యూజర్స్ అని వచ్చింది. ఇట్లా కాకుండా వీనికి ఎవరో అడ్మిన్కి వచ్చింది సార్, అడ్మినిస్ట్రేటర్ లాగా రావాలంటే ఇక్కడ యాక్సెస్ ఇచ్చారు, మనం వాళ్ళకి డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేయచ్చు, అప్లికేషన్ యాక్సెస్. go to user management, సారీ యాక్చువల్గా ఇక్కడ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏంటంటే మనం ఏదైనా యాక్సెస్ అంటే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. అడ్మిన్గా ఆటోమేటిక్గా మనం ఇక్కడ పెట్టామనుకో డిఫాల్ట్, వాళ్ళకి ఆటోమేటిక్గా అడ్మిన్ రైట్స్ వెళ్ళిపోతాయి. మనం ఆ అడ్మిన్ రైట్స్ ఇప్పుడు పెట్టట్లేదు, మనం రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక యూజర్కి నాకు ఏంటంటే క్రియేట్ చేసి ఇప్పుడు మొత్తం వాళ్ళకి ఇట్లా డెమో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఎట్లా చేయాలనుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా మనం అడ్మిన్ రైట్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అది సపరేట్గా ఇక్కడే సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. గో టు ఇష్యూస్, go to permission schemes. డిఫాల్ట్ పర్మిషన్ స్కీమ్స్ ఏవి ఉన్నాయో చూసుకోండి ఫస్ట్. ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటర్కి ఉన్నారు, ఎనీ లాగ్డ్ ఇన్ యూజర్, మేనేజ్ ప్రింట్స్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, ఎనీ లాగ్డ్ యూజర్కి అన్నిటికీ వచ్చాయి. ఇప్పుడు నేను ఏంటంటే ఒక పర్మిషన్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి ఒక పర్మిషన్ స్కీమ్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ పర్మిషన్ స్కీమ్ నాకేంది డెమో ప్రాజెక్ట్ పర్మిషన్ స్కీమ్ నాకు కావాలి. డెమో ప్రాజెక్ట్ పర్మిషన్ స్కీమ్. ఇట్లా వచ్చిందా? దీన్ని మనం ఏం చేయాలంటే అసోసియేట్ చేసుకోవాలి, డెమో ప్రాజెక్ట్కి అసోసియేట్ చేసుకోవాలి. అది ఎక్కడ చేసుకోవాలి? go to projects, demo project, click on project settings, click on permissions, actions, use a different scheme. We have already created one scheme, demo project permission scheme. Click on associate. Okay, can go to the issues, go to the permission scheme. You need to check it's associated or not. Demo project permission scheme, demo project. Okay, click on permissions. చూసారా ఏం లేవు ఇక్కడ. మనం ఎవరికి ఇప్పుడు
ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వచ్చేటప్పటికి బ్రౌజ్ ప్రాజెక్ట్ నేను ఇస్తాను ఎవరికి నేను ఒక సింగిల్ యూజర్కి ఇస్తాను బ్రౌజ్ ప్రాజెక్ట్స్ ఏ యూజర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఇంకోటి అసైన్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాం ఇది ఎవరికి ఇచ్చాను బీకి ఇద్దాం ఇది మీకు అర్థమవుతుంది క్లియర్గా బీకి ఇస్తున్నా గ్రాంట్ క్రియేట్ ఇష్యూ వచ్చేటప్పటికి నేను సికి ఇస్తున్నా డిలీట్ ఇష్యూ వచ్చేటప్పటికి గ్రూప్ కూడా ఇచ్చండి గ్రూప్లో మనం ఏమున్నాయి అడ్మిన్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో అడ్మిన్లో ఎవరు ఉంటారు ఫస్ట్ మనం క్రియేట్ చేసిన డెవలపర్లు ఏబి అంటే టెస్టింగ్ ప్రొడక్షన్ ఇద్దాం ఎందుకంటే ఈ ఉంటుంది ఐ థింక్ ఓకే గ్రాంట్ పర్మిషన్స్ ఓకే గో టు లాగౌట్ ఏతో లాగిన్ అవుతున్నాను నేను అడ్మిన్ ఏ యూజర్తో లాగిన్ చూసారా యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ లాగన్ దట్ ఈస్ ఇన్ సారీ చూద్దాం ఇట్లా ఉంటుంది అన్నమాట అసలుకి పర్మిషనే లేదు మీకు అనేసి ఓకే నేను బీకి వెళ్తాను సికి వెళ్తాను go to user management admin ఇక్కడ తీసేసాం కదా ఇంతకుముందు అందుకని రాలేదన్నమాట అది అన్నిటికీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి సారీ ఏ అడ్మిన్ ఓకే ఎందుకంటే ఇంతగా 3-4 టైమ్స్ కొట్టాం కదా ఏంటిది క్లారిటీగా అర్థం కాలేదు జింగ్ వర్కింగ్ ఫైన్ రైట్ నౌ ఓకే ఇప్పుడు నేను ఏకి ఏంటంటే ఓన్లీ బ్రౌజ్ పర్మిషన్స్ ఒకటే ఇచ్చాను ఓన్లీ బ్రౌజ్ ఒక్కటే చేయొచ్చు అంటే ప్రాజెక్ట్స్ ఏం లేదు ఇంక బ్రౌజింగ్ అంటే చూసుకోవచ్చు అంతే ఇప్పుడు నాకు ఎవరైనా టికెట్ వచ్చింది ఇక్కడ నాకు ఏం వచ్చింది చూసుకుంటా క్లిక్ చేసుకుంటా అంతే ఇంకేం ఉండదు ఇంక నువ్వు క్రియేట్ చేయలేవు ప్రాజెక్ట్ ఏముందో చూడలేవు ఏం చేయలేవు ఇక్కడ ఎడిట్ ఉండదు నీకు ఓకేనా ఎడిట్ కూడా ఉండదు నీకు ఓకే చూడు అట్లనే బీకి చూద్దాం చూడండి ఎట్లా ఉంటుందో ఆప్షన్ మనం వేరే ఏమి ఇచ్చాం బీకి అడ్మిన్ బీకి వచ్చి క్రియేట్ ఇష్యూ వచ్చాం మనం ఓన్లీ క్రియేట్ ఇష్యూ ఇచ్చాం ఓన్లీ క్రియేట్ చేయగలరు టెస్ట్ ప్రాజెక్టు దాంట్లో కూడా వ్యూ ఆల్ ప్రాజెక్ట్స్ టెస్ట్ ప్రాజెక్ట్ ఒకటే ఉందండి మనం ఇచ్చింది టెస్ట్ ప్రాజెక్ట్ ఒకటే ఆయనకి అసైన్ అన్నమాట ఓకే క్రియేట్ చేస్తే క్రియేట్ చేయొచ్చు టికెట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఓన్లీ క్రియేట్ ఆప్షన్ ఇచ్చాం ఆయనకి మనం ఆ యూజర్కి ఇక్కడ జస్ట్ టెస్టింగ్ ఇచ్చేసి క్రియేట్ కొడితే క్రియేట్ అయిపోతుంది టికెట్ క్రియేట్ అయినట్టు చేసింది ఆ తర్వాత సీక్ చేద్దాం సీక్ ఏంది ఓన్లీ డిలీట్ సీక్ ఏమి ఇచ్చాము ఫస్ట్ టైం వేసాను ఓకే
సికి వచ్చేటప్పటికి ఎడిట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ ఇచ్చామనుకుంటా. ఇది కూడా క్రియేట్ చేయొచ్చు ప్రాజెక్టు. అది ప్రాజెక్ట్ సికి ఇది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇష్యూస్ చూసుకోవచ్చు. ఇష్యూస్, మై ఓపెన్ ఇష్యూస్. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఇచ్చినట్టున్నాము, చూద్దాం డిలీట్ చేసి చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఓపెన్ చేసుకుందాం. నో ఇష్యూస్. ఓకే, ఇంకోటి ఏమి ఇచ్చాం మనం, డి ఇచ్చాం కదా. ఇక్కడ వచ్చింది కదా మనకి, డీకి టెస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం. ఇంతకుముందు వాళ్ళకి ఎడిట్ అనేది లేదు. ఇక్కడ ఎడిట్ మనం ఏం చేయాలా, నేను ఇంతకుముందు ఇక్కడ ఫాస్ట్లో జీజీ చేసా, నేను అట్లా కాదు టెస్టింగ్ అని ఇస్తున్నా. అప్డేట్, ఇంకా టెస్టింగ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇంకోటి కూడా చేయొచ్చు. టెస్టింగ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అని ఇస్తున్నా, ఫర్ ఎగ్స్ అప్డేట్. చూసారా, ఇట్లా. అదే నువ్వు ఏకి కానీ బీకి కానీ చేస్తే అట్లా అవ్వదు నీకు. ఆ తర్వాత డిలీట్ అనే దానికి ఇంకొకటి ఈ కనుక డిలీట్ ఆప్షన్ ఇచ్చాం. అట్లా ఏంటంటే పర్మిషన్స్ మనకి ఇష్టం వచ్చినట్టు మనకు కావాలంటే, అంటే మేనేజర్ లెవెల్స్లో మనకి టికెట్స్ వస్తాయన్నమాట. ఈ యూజర్కి ఈ పర్మిషన్స్ ఇవ్వండి, ఈ యూజర్కి ఈ ప్రాజెక్ట్ ఒక్కటే ఇవ్వండి, ఈ యూజర్కి ఈ ప్రాజెక్ట్ ఒక్కటే యాక్సెస్ చేయాలి, అట్లా ఉంటుంది అన్నమాట. గో టు ఆల్ ప్రాజెక్ట్స్, టెస్ట్ ప్రాజెక్ట్, డిలీట్ లేనట్టు. మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఏంటంటే మనకి ఈవెన్ అడ్మిన్ కూడా ప్రాజెక్ట్స్ అనేది ఒకటే కనిపిస్తుంది. టెస్ట్ ప్రాజెక్ట్ ఒకటే. యాక్చువల్గా మనం క్రియేట్ చేసింది ఏంటంటే 2 ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ ఒకటే చూపిస్తుంది. ఎందుకని, పర్మిషన్స్లో మనం అడ్మిన్ రైట్స్ ఇవ్వలేదన్నమాట. ఆ స్కీమ్లో పర్మిషన్ స్కీమ్స్లో డెమో ప్రాజెక్ట్ స్కీమ్లో ఇక్కడే అడ్మినిస్ట్ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు మనం. ఇక్కడ ప్రాజెక్ట్ రోల్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, ఇప్పుడు చూసుకోండి. క్లిక్ ఆన్ రిఫ్రెష్, యూ కెన్ చెక్ రైట్ నౌ. all projects, what happened, issues, permission schemes, brown projects, administrator. ఇలా మొత్తం అడ్మినిస్ట్రేటర్కి ఇచ్చేయాలి ఇవన్నీ. నేను ఎందుకంటే మొత్తం అన్నీ చేయాలని చెప్పేసి చేయలేదు. క్లిక్ ఆన్ ఇష్యూస్. అడ్మినిస్ట్రేటర్ మీన్స్ శివకుమార్కి ఇవ్వాలి. శివ అన్నాగా, సరే. ఓకే, డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఇది ఉంది. ఎస్, కరెక్ట్. ఇష్యూస్,
ఏం చేసాం ఇక్కడ? ఎస్ ఇక్కడ గో టు ఇష్యూస్, పర్మిషన్స్ క్లియర్ అవ్వాలంటే బ్రౌజ్ ప్రాజెక్ట్ దగ్గర మనము అడ్మినిస్ట్రేటర్ కూడా క్లిక్ చేయాలి. ఇప్పుడు వస్తే చూడు. ఓకే, డెమో ప్రాజెక్ట్. ఇదండి టుడే మన క్లాసు. యాక్చువల్గా ఏంటంటే మనం ఈరోజు వచ్చేటప్పటికి యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళని గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్కి ఎలా యాడ్ చేయాలి, వాటికి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి యూజర్స్కి, టుడే టాపిక్ అది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.